ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినన్నదియే. దీని గురించి మనము ఆలోచన చేసుకుందాం. ఈ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులకు ప్రార్థించడం వచ్చు, అడగటము కూడా వచ్చు. దేవుణ్ణి అడగటము ప్రార్థించడం నేర్చుకున్నారు, కానీ దేవుడు ఇచ్చే విధంగా ప్రార్థించటం, దేవుడు ఇచ్చే విధంగా అడగటం అనేటువంటిది బహుశా ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. దేవుడు ఎలా అడిగితే ఇస్తాడో, ఎలా ప్రార్థిస్తే ఆలకిస్తాడో ఇంకా చాలామంది క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే చాలా సందర్భాలలో ప్రార్థనలకు జవాబులు రావటం లేదని వాపోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఎలా అడగాలి, మనం ఎలా అడిగితే ఆయన ఇస్తాడు అనేటువంటి ప్రశ్నలు నీ హృదయంలో మెదులుతూ ఉంటే దానికి సూటి అయినటువంటి సమాధానాన్ని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు, ఆయన మనం అడిగినది ఇస్తాడు అనేటువంటి సంగతిని చాలా సూటిగా స్పష్టముగా ఇక్కడ యోహాను తెలియచేస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించటము, అడగటం అనేటువంటిది ప్రతి విశ్వాసీ కూడా తన జీవితంలో నేర్చుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ ఎంతవరకు కూడా నీ ఇష్టము నుండే ప్రతి ప్రార్థనను మొదలుపెట్టావేమో, దానికి ప్రతిఫలాలుగా ఎటువంటి జవాబులు, ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా నువ్వు పొందుకోలేకపోయి ఉంటావు. ఇప్పుడైనా దేవుని చిత్తంతో మొదలుపెట్టు. ఆయన చిత్తానుసారముగా అడగటం, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించటము నేర్చుకో. దేవుడు ఈ మాటల చేత నీ ప్రార్థన జీవితమును సరిచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితములను తిరిగి మరలా కట్టి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.